ఏపీలో కూటమి సర్కార్ జిల్లాల సరిహద్దులను మార్చడంతో పాటు నియోజకవర్గాలను కూడా వివిధ జిల్లాల్లోకి మార్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాలకు వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. మళ్లీ వాటి పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు సరిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్టు సమాచారం. పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం ఉండే అవకాశం ఉంది. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు వస్తాయి. విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఎస్కోట, బొబ్బిలి రానున్నాయి. అలాగే విశాఖ జిల్లాలోకి భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి సీట్లు వస్తాయని తెలుస్తుంది. అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల సీట్లు వస్తాయి. అనకాపల్లి జిల్లాలోకి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని వస్తాయి. అలాగే కాకినాడ జిల్లాలోకి పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం వస్తాయి. రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు రానున్నాయి. అమలాపురం జిల్లాలోకి రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, మెండపేట, కొత్తపేట రానున్నాయి. నర్సాపురం జిల్లాలోకి తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం వస్తాయి. ఏలూరు జిల్లాలోకి గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు వస్తాయని తెలుస్తుంది. మచిలీపట్నంలోకి కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రి సీట్లు వస్తాయని తెలుస్తుంది. విజయవాడ జిల్లాలోకి తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి. అలాగే అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గైపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోకి తెనాలి, ప్రతిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు వస్తాయి. బాపట్ల పరిధిలోకి రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు రానున్నాయి. నరసరావుపేటల పరిధిలోకి చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ సీట్లు వస్తాయి. మార్కాపురం పరిధిలోకి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి వస్తాయి. ఒంగోలు పరిధిలోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని తెలుస్తుంది. నెల్లూరు పరిధిలోకి కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి వస్తాయని తెలుస్తుంది. గూడూరు జిల్లా పరిధిలోకి సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట సీట్లు వస్తాయి. తిరుపతి జిల్లా పరిధిలోకి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి వస్తాయి. చిత్తూరు జిల్లా పరిధిలోకి పూతలపట్టు, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. మదనపల్లి జిల్లా పరిధిలోకి పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి వస్తాయి. హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం వస్తాయి. అనంతపురం పరిధిలోకి రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి వస్తాయి. ఆదోని జిల్లా పరిధిలోకి పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగన్నూరు, మంత్రాలయం వస్తాయి. కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్టూరు, కర్నూలు, డోన్, కొడుమూరు వస్తాయి. నంద్యాల పరిధిలోకి శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి, పాణ్యం వస్తాయి. కడప జిల్లా పరిధిలోకి జమ్మలగొడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందల, కడప వస్తాయి. రాజంపేట జిల్లా పరిధిలోకి బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి రానున్నాయి. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది.